నమస్కారం డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జీవన్ రెడ్డికి అస్వస్థత, రాజకీయ ఒత్తిడిన ఫుడ్ పాయిజనా? పంచాయతీరాజ్లో భారీ సంస్కరణలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థల రద్దు. క్యాతనపల్లి చైర్మన్ పీఠం కోసం కోట్ల యుద్ధం, కౌన్సిలర్కు 3 కోట్ల ఆఫర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. గత రాత్రి నుంచి ఆయన వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆయన అస్వస్థతకు లోనయ్యారని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం నిమ్స్ వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జగిత్యాల రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన తీవ్రంగా కలిచివేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో కీలకంగా మారడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికే కేవలం 20 టికెట్లు ఇచ్చి సంజయ్ కుమార్ వర్గానికి 30 టికెట్లు ఇవ్వడంపై ఆయన రాష్ట్ర నాయకత్వంపై నిప్పులు చెరిగారు. ఫలితాల అనంతరం కీలకమైన మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా సంజయ్ కుమార్ వర్గానికి కట్టబెట్టడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అటు రాజకీయ ఒత్తిడి, ఇటు అనారోగ్యం, ఈ 2 అంశాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నా. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాను నేను. 20వ తారీఖు నాడు ఏది ఎత్తుందో ఎమ్మెల్యే గారితో కలిసిందట. 28 నాడు ఏదో మరి నామినేషన్ ఎన్ని వేసినా తెలియదు. 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చెక్కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన గానికి ఏం అనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నా ఏందో మాకు తెలియదా? మమ్ముళ్ళు బలి పెడుతున్నావు కదా, నువ్వు మమ్ముళ్ళు బలి పెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు. అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు. పక్కిండు కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు. కాబట్టి మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదు. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది, దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని చెప్పండి. మరి భవిష్యత్తు ఇలా ఎటు దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో, లేకుంటే ఇది ముగింపు కాదు కదా. ఈ ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటివి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్లో కొనసాగడం సాధ్యమేనని చెప్పి అనిపిస్తుందని చెప్పి అంటున్నాను. రియల్లీ మరి అసలు ఏంటి దారి ఎటు ఉంటుంది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను చెప్పంట. ఇతోనైనా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు. మీరు పరిస్థితులని గమనిస్తున్నారు అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన మార్పునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలను పూర్తిగా ఎత్తివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ వ్యవస్థల వల్ల ఆశించిన ప్రయోజనం లేదని, ఎన్నికైన సభ్యులకు సరైన అధికారాలు, బాధ్యతలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నేరుగా ఎన్నికలుండవు. సభ్యుల స్థానంలో సర్పంచులు నేరుగా ఎంపీపీలను ఎన్నుకునే విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. అదేవిధంగా ఎంపీపీలే కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలతో అమలవుతున్న పంచాయతీరాజ్ విధానాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కీలక నిర్ణయంపై ఈ నెల 23 జరగబోయే కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా, రాజకీయంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను విశ్లేషించిన తర్వాతే సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. ఇది పాత పద్ధతికి చరమగీతం పాడుతుందా, లేక కొత్త వివాదాలకు దారితీస్తుందా వేచి చూడాలి.
మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చెన్నూరు నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలని ఒకరు, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని మరొకరు వేస్తున్న ఎత్తుగడలతో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కుర్చీ కోసం ఏకంగా కోట్ల బేరసారాలు సాగుతున్నాయన్న వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మంత్రి గడ్డం వివేక్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. సంఖ్యాబలం లేకపోయినా ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. చైర్మన్ పదవి దక్కాలంటే మరో 3 కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఇందుకోసం ఒక్కో కౌన్సిలర్కు ఏకంగా 3 కోట్ల చొప్పున భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కౌన్సిలర్లు చిక్కకపోవడంతో వారి కుటుంబ సభ్యుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. ప్రచార సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే బాలకుసుమన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో రాజకీయం మరింత హీట్ ఎక్కింది. మంత్రి ఆఫర్ల నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. తమ కౌన్సిలర్లు చేజారిపోకుండా వారిని రహస్య ప్రాంతాలకు తరలించి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. బలం లేకపోయినా బేరసారాలతో పీఠం దక్కించుకోవాలని మంత్రి చూస్తుంటే తమ కోటాను కాపాడుకోవాలని గులాబీదళం పోరాడుతోంది. మరి ఈ కోట్ల రాజకీయం ఎటు దారితీస్తుంది? కేతనపల్లి పీఠంపై ఎవరు కూర్చుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన మైత్రివనం చౌరస్తాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక్కడి ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నీలగిరి బ్లాక్ మొదటి అంతస్తులోని రామ్దేవ్ ఇన్ఫోటెక్, శివం టెక్నాలజీ దుకాణాల్లో మంటలు చెలరేగి క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరగగానే విద్యార్థులు భవనం కిందకు పరుగులు తీశారు. లోపల చిక్కున్న వారిని పోలీసులు, హైడ్రా సిబ్బంది నిచ్చెనల సహాయంతో అత్యంత చాకచక్యంగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు నరికివేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అటు తల్లిదండ్రులు, ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ సంభవించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు మొదటి అంతస్తు చేరడం, దట్టమైన పొగలు 2వ అంతస్తు వరకు వ్యాపించడంతో ముందస్తు జాగ్రత్తగా భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. అమీర్పేట్ వంటి రద్దీ ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులుండే భవనంలో ఈ ప్రమాదం జరగడం భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా ఈ రోజు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీటీడీ నెయ్యి సరఫరా, ఇందాపూర్ డైరీ అంశం మరోసారి సభను కుదిపేసింది. అయితే ఈసారి రాజకీయ విమర్శలు దాటి ఏకంగా దేవుడి ఫోటోలు సభలోకి రావడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఇందాపూర్ డైరీ వివాదం, టీటీడీలో హెరిటేజ్ దోపిడీ అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీగా మండలికి చేరుకున్నారు. దీనిపై చర్చకు వారు పట్టుబట్టినప్పటికీ చైర్మన్ మోషన్ రాజ్ నిరాకరించారు. వైసీపీ సభ్యులు ఏకంగా దేవుడి ఫోటోలు పట్టుకుని సభలోకి రావడం అధికార పక్షాన్ని విస్మయానికి గురిచేసింది. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ అత్యంత ఘాటుగా స్పందించారు. రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటారా? ఇది హిందూ ధర్మాన్ని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే. వైసీపీ నేతలకు దేవుడంటే భయం, భక్తి లేవు. కేవలం జగన్ ఆదేశాలనే పాటిస్తున్నారంటూ పయ్యావుల నిప్పులు చెరిగారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్న వినకుండా వైసీపీ సభ్యులు దేవుడి ఫోటోలు ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తీవ్ర అసహనానికి లోనైన పయ్యావుల
తన హెడ్ ఫోన్స్ ను విసిరి కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ గందరగోళం మధ్య సభను సజావుగా నడపడం సాధ్యం కాదని భావించిన చైర్మన్ మండలిని వాయిదా వేశారు. ఒకవైపు నెయ్యికెళ్తే అంశం, మరోవైపు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారన్న ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు హౌస్ని గౌరవించేవాళ్ళైతే మీరు కింద దిగండి, మీరు కింద దిగండి, దిగండి. మీరు దిగితే ఎల్ఓపి గారు మాట్లాడతారు. అని మీరు అలా మీరు దిగాలి, దిగాలి, మీరు దిగాలి. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ కు వివరించారు. అంబటి రాంబాబుతో పాటు జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోని పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నారని అన్నారు. ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే వేధింపులు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలపేందుకు పలు కీలక ఒప్పందాలు, ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఉదయం 9:30 గంటలకు జరిగిన ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకానమిక్ గ్రోత్ ప్లీనరీ సెషన్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండ్తో కలిసి కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. ఐబీఎం, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్, ఐఐటీ మద్రాస్, ఎన్విడియా వంటి సంస్థలతో ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటం నైపుణ్యాభివృద్ధికి సంబంధించి మొత్తం 7 ఒప్పందాలు కుదరనున్నాయి. వీటితో పాటు యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధి బృందంతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. అదేవిధంగా అరాంకో, అడోబ్, ఆటోడెస్క్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ఎండీ, సీఈఓలతో కూడా సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చిస్తారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసు ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. 2022 మే 19 ఈ ఘటన జరిగింది. ఈ కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. తాజాగా ఈ హత్యలో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ప్రమేయం కూడా ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఆమెను ఈ కేసులో A2గా పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకినాడ అడ్డతేగల్లో ఆమె లేదని, ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు హత్య జరిగినప్పుడు తాను తమ బంధువులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లానని గతంలో ఆమె వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని, హత్య జరిగిన రాత్రి అనంతబాబుతో పాటు ఆమె కారులోనే ఉందని సీసీ కెమెరా విజువల్స్ ద్వారా సిట్ టీం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమెను A2గా పోలీసులు చేర్చారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతినిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కానుంది. జనవరి 5వ తేదీన గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాల ఆధారంగా ఈ నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన వివరాలను మెజర్మెంట్ పుస్తకాల్లో నమోదు చేసి ఉంటే ఆ బిల్లులను చెల్లించొచ్చని తెలిపింది. గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్లో ఉండడంతో సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వారికి ఊరట కలిగించే అంశం. ఈ నిర్ణయంతో పంచాయతీల్లో నిలిచిపోయిన చెల్లింపులకు మార్గం సుగమమైనట్లయింది. ప్రపంచవ్యాప్త ట్రావెల్ వీడియోలతో సంచలనం సృష్టించిన తెలుగు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారిగా కనుమరుగైంది. 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్ బ్యాన్ కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో అన్వేష్ తన వీడియోలో భారతదేశాన్ని దూషించారని నటి కరాటే కళ్యాణి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు ఉన్నట్లు గుర్తించారు. ముందుగా ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాసి అకౌంట్ వివరాలు సేకరించారు. తర్వాత మరో లేఖలో విద్వేషపూరిత కంటెంట్ ఉందని తక్షణమే అకౌంట్ తొలగించాలని కోరారు. ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం పోలీసుల లేఖపై స్పందిస్తూ అన్వేష్ అకౌంట్ను క్షుణ్ణంగా పరిశీలించింది. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయిన వెంటనే బ్యాన్ చేసింది. ప్రస్తుతం అకౌంట్ సెర్చ్ రిజల్ట్స్ లో కనిపించడం లేదు. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు. ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు. బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు. తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి? తల. సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యను. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా? ఏదైనా లింక్ ఇచ్చానా? నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? అది ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు. సత్యం అల్లా కూడా చెప్పిండా. నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది చూడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బాగున్నారా? రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? అల్వాల్ సర్కిల్ మత్స్యబొల్లారం మార్కెట్ సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పెంచాలని, అందరూ ఐకమత్యమై మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు. మహారాష్ట్రలో ఎలా జరుపుకుంటారో మన తెలంగాణలో కూడా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంపత్ యాదవ్, నాగరాజ్, సాయిబాబా యాదవ్, శేఖర్, శ్రీధర్, బబ్లు, బంటి సింగ్, అక్షయ్ గౌడ్, రాహుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. సంపద ఈరోజు మచ్చాపురం జెడ్పీహెచ్ స్కూల్ ద్వారా అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శివాజీ జయంతి
దగ్గర ఒక 5 years అయిపోయింది. ఈసారి మేము చేస్తున్నాం మా శివాజీ గ్రూప్ తరఫు నుంచి ఉత్తరాలు నిలబడతాం. ఎప్పటికైనా సరే ఈ కార్యక్రమం ఉన్నంత వరకు ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. కాబట్టి మేమని కాదు హిందువులందరూ ఏకం కావాలని కోరుకుంటాం. జై శ్రీరామ్. 5 years నుంచి మత్స్యబల డిస్ట్రిక్ట్స్ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేస్తున్నాం. ఈసారి ఫస్ట్ మనం అన్నప్రసాదం చేసినాం. ఇంతకుముందుకు ఎప్పుడు మనం జ్యూస్లు కానీ మన ప్రసాదం కానీ మంచినాం. మరి ఈసారి ఫస్ట్ టైం అన్నప్రసాదం చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా మంచిగా చేయాలనుకుంటున్నాం. అందరు హిందువులు కానీ ఇంకా మాత్రం ఎవరైనా సరే శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఎలా మంచి కోసం పోరాడిండో, దేశం కోసం పోరాడిండో, ధర్మం కోసం పోరాడిండో, స్త్రీలను ఎలా గౌరవించిండో అలా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరందరూ సహకార సహకారాలు ఇప్పుడు నాతో ఉండాలి. శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ మచ్చబొలారం మందడివి డివిజన్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వద్ద గత 5 సంవత్సరాలుగా మా శివాజీ అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్క ఏడాది అన్నప్రసాదం కార్యక్రమము మరి శివాజీ జయంతి ఎలాగైతే మేము డెవలప్మెంట్ ప్రతి 5 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నామో అలాగే ఇంకా ముందుకు మన సనాతన ధర్మాన్ని పెంచాలని ప్రతి ఒక్క హిందువును ప్రతి ఒక్క యువతను అందరూ ఐక్యమత్తమై మన హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ఇలాగే కొనసాగుతూ మొత్తం ప్రజల్లో మొత్తం మన హిందుత్వం ఏందో మన సనాతన ధర్మాన్ని మనం ఎలాగైతే ఇప్పుడు మన ప్రజలందరూ మన తెలంగాణలో ఎలా తీసుకుపోతుంది మన మహారాష్ట్రలో అదేవిధంగా మహారాష్ట్రలో ఎలాగైతే జరుపుతారో అదేవిధంగా మన తెలంగాణలో కూడా ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం మహారాష్ట్ర కన్నా మరీ ఎత్తుగా మన తెలంగాణలో కూడా తీసుకెళ్లాలని శివాజీ జయంతిని అందరు ప్రజలకు కోరుతున్నాము. జై శివాజీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవన్ రెడ్డికి అస్వస్థత, రాజకీయ ఒత్తిడిన ఫుడ్ పాయిజనా? పంచాయతీరాజ్లో భారీ సంస్కరణలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థల రద్దు. కేతనపల్లి చైర్మన్ పీఠం కోసం కోట్ల యుద్ధం, కౌన్సిలర్కు 3 కోట్ల ఆఫర్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.